సుప్రీంకోర్టు తీర్పును వర్ధిల్లాలి మానవ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి మానవ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి మానవ ఉద్యోగుల ఐక్యత. మాట్లాడండి, ఏదో ఒకటి చెప్పండి. అప్పుడు అది ఆపేసి ఒక వీడియో మాట్లాడతాం. సోదరులారా, దగ్గర 1994లో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఉద్యమం అన్నది తప్పది. 1996లో అది అయింది. అప్పటి నుంచి దానికి ముందు నుంచి మేము ఉద్యమకారులుగా ఉన్నాం. అప్పుడు దళిత ఐక్య పోరాట సమితిలో ఉన్నాం. అతని కంటే ఎక్కువ ఉద్యమాలు చేసిన చరిత్ర మాల మహానాడుకు ఉంది. కానీ ఎంఆర్పిఎస్ ఒక మీద దుష్ప్రయాణం చేస్తూ వాళ్ళ యొక్క అవకాశాలు మనం కొట్టేశామని, వాళ్ళకి రావాల్సిన ఉపాధి అంతా మనం పొందుతున్నామన్న ఒక దుర్బుద్ధిని ప్రజా సంఘాల్లో విపరీతంగా తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు మాల ఉద్యోగస్తులందరూ చైతన్యవంతులు అవుతున్నారు. ఈ మాల ఉద్యోగాలు చైతన్యమే ఈ మాల మహానాడు యొక్క అభివృద్ధికి రేపు పొద్దులు జరిగే సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పోరాటం ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ విధంగానే తెలంగాణలో మాల ప్రజాప్రతినిధులు, మాల ఉద్యోగస్తులు అందరూ కలిసి చెలో మహబూబ్ నగర్ పెట్టారు. దగ్గర 5 లక్షల మందితో మహబూబ్ నగర్ పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చెలో మాల మహానాడు అన్నది మేము తొందరలో ఆలోచించి నిర్ణయిస్తాం. దానికి 10 లక్షల పైన జనాభా అంతా హాజరవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని రద్దు చేయాలి. క్రిమిలేయర్ని పూర్తిగా ఎత్తివేయాలి. మా ఎస్సీలకి క్రిమిలేయర్ ఏంటి? వివక్షతో కూడుకున్న ఈ వ్యవస్థలో ఎస్సీలకి క్రిమిలేయర్ ఏంటి? దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క ఉద్యమాన్ని మేము భవిష్యత్తులో విపరీతంగా తీసుకెళ్తామని తెలియజేసుకున్నాం. జై భీమ్, జై మాల.